హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మనం షర్ట్ కటింగ్ అంటే స్కూల్ యూనిఫామ్ షర్ట్ అనమాట. నందిగల పిల్లోడిది కొంచెం పెద్ద షర్టే. ఇది ఏ విధంగా కట్ చేయాలి, హాఫ్ హ్యాండ్స్ ఎలా మొత్తం అసలు మెజర్మెంట్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది పార్ట్ టు పార్ట్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఈ డౌన్ ఎంత దింపాలి అనేది మొత్తం పర్ఫెక్ట్గా మీకు వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే వీడియోకి వెళ్ళిపోతాం. 2 షర్ట్లు అనమాట, స్కూల్ యూనిఫామ్. 2 షర్ట్లు ఒకసారి అయితే కట్ చేస్తాను నేను. క్లాత్ అయితే మామూలుగా 180 180 వచ్చింది క్లాత్. 180 ఇచ్చారు ఒక షర్ట్కి వచ్చి. 2 షర్ట్లు అనమాట. 4 మడతల మీద అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను. 4 మడతలు 2 షర్ట్లు ఒకసారి కట్ చేస్తాను నేను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్ తొందరగా పని అయిపోద్ది. స్కేలు ఇంచిన అంటే ఇంచు పావు ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా మనకి మెజర్మెంట్ వచ్చి చూడండి 26.5 బారు, 15.5 షోల్డరు, 8.5 చేయి బారు, 13 కింద చేయి లూజు, 33 చెస్ట్, 11 అంగుళాలు లూజ్ పెట్టమన్నారు. అంటే 10.5 సరిపోద్ది. ఒక హాఫ్ ఇంచి పెట్టమన్నారు. దాని గురించి 11 అంగుళాలు రాశాను నేను. 14.5 కాలరు. ఇది ఏ విధంగా కట్ చేయాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇలాగా క్రాస్గా అంటే పట్టి వచ్చేప్పుడు ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఒక హాఫ్ ఇంచి మాత్రం క్రాస్ రావాలి. చూసారా, ఈ విధంగా పట్టి అంటే మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, స్లాక్ షర్ట్ అంటారు దీన్ని. పట్టి పెడదాం కింద. ఇప్పుడు 26.5 బారు. 26.5 అయితే మనం 30 అంగుళం ఖర్చు పెడతాం పైన. ఇక్కడ 30 అంగుళం అంటే 27 పావు పెడతాం మనం. 27 పావు అంగులు. ఇంచున్నర పాయింట్ వచ్చింది. ఇంచున్నర పాయింట్ నేను పెట్టేశాను ఇక్కడ. ఇంచున్నర పాయింట్. ఇప్పుడు 33 చెస్ట్. 33 చెస్ట్ అంటే 4వ భాగం 8 పావు వచ్చింది. 8 పావు అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి నేను 8 అంగుళాలు డౌన్ దింపేశాను. ఇక్కడ 8 చూసారు కదా. ఇప్పుడు కాలర్ వచ్చి 14.5 అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న మామూలుగా మీరు అసలు కాలర్కి ఎంత పెట్టాలి, అసలు ఎన్నో భాగం పెట్టాలి అని చెప్పి అడుగుతున్నారు. ఒకళ్ళు ఒకలా పెడతారు. నేనైతే చూడండి మీకు ముద్దు లెక్కలు, ఈజీ లెక్కలు చెప్తాను. 12 అంగుళాలు అదే 2 అంగుళాలు అయితే 12 అంగుళాలు వచ్చింది. అక్కడ నుంచి పావు పెంచుకుంటే అంగుళం పెరిగిద్ది. అంటే 13 అంగుళాలు కావాలంటే 2 పావు, 14 అంగుళాలు కావాలంటే 2.5 పెట్టుకోవాలి. అంటే ఇది 14.5 ఉంది కాబట్టి 2.5 పాయింట్ పెట్టుకోవాలి. నేనైతే 2.5 పెడతాను. ఎందుకంటే తర్వాత కాలర్ తగ్గితే పెంచుకోవచ్చు, కానీ రామంటే మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక పావు ఇంచు ఎప్పుడైనా సరే పాయింట్ ఒక పావు ఇంచు తగ్గించి పెట్టుకోండి. కాలరు సరిపోద్ది. చూడండి, నేను 2.5 పెట్టాను, ఒక పాయింట్ తగ్గించి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచి డౌన్ ఇవ్వండి ఇక్కడ కాలర్ కోసం. ఇది కాలర్ నెక్క కోసం ఇది. ఇప్పుడు షోల్డర్ వచ్చి 15.5 అంటే హాఫ్, సగం అంటే 8 అంగుళాలు. ఇక్కడ మార్కింగ్ నుంచి 8 ఖర్చు. చెస్ట్ వచ్చి మనకి 33 కాబట్టి 33లో 4వ భాగం 8 పావు. ఇక్కడ మార్కింగ్ నుంచి 8 పావు. ఇప్పుడు 11 అంగుళాలు లూజు. మ్యాక్సిమం దీనికైతే ఈ షర్ట్కి వచ్చే వరకు 10.5 సరిపోద్ది. కొంచెం వదిలిపెట్టమన్నారు. నేనైతే మామూలుగా ఏం చేస్తాను అంటే 11 అంగుళాలే పెడతాను. అంటే ఎక్కువ అయిపోద్ది మరి. దాని గురించి ఖర్చు కలిపి 11 పావు పెడతాను. ఇక్కడ చూసారా, 11 అంగుళాలే పెట్టాను నేను. ఇక్కడ కూడా 11 పావు అంటే ఖర్చుతో కలిపి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చెస్ట్ కాడ నుంచి ఒక 30 అంగుళం దాకా బ్యాక్ వచ్చి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలాగ అంటే గుండ రావాలి కాబట్టి ఫ్రంట్ అనేది ఇలా మార్కింగ్ అయిపోయింది. షర్ట్ సింపుల్ ఈజీగా అయితే కటింగ్ అయిపోద్ది. చేద్దాం. ఇది కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి.
ఇలాగా రౌండ్గా తిరగాలి, రౌండ్ షేప్. పక్కన పెడదాం ఫ్రెండ్లు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ వస్తుందా లేదా ఒకసారి కొలుద్దాం. అంటే మామూలుగా మనం 11.5 పెట్టాం, మనకి ఇక్కడ ఏమైనా రావాలంటే 22 అంగుళాలు రావాలి. 22 అంగుళాలు కరెక్ట్గా ఉంది. చూద్దాం, ఫస్ట్ పెట్టేద్దాం. ఒక ½ ఇంచ్ నుంచి అంటే ఒక ½ ఇంచ్ బ్యాక్ రావాలి. ఇక్కడ నేను అంటే ఫ్రంట్లో ఎక్కువ ఉండాలి, బ్యాక్ తక్కువ ఉండాలి. ఇక్కడ ½ ఇంచ్ తగ్గించాను. ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ అంటే మనం ఈ అంగుళార్ దింపాం కదా, అంగుళార్ మార్కింగ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్కింగ్ చేస్తున్నాం. షోల్డర్ వచ్చి మనకి 15.5 కదా, పాదుక్కువ 8 అంగుళాలు, పాదుక్కు 8 ఖర్చు. మనం ఈ విధంగా కట్ చేసాం. ఇప్పుడు బ్యాక్ కట్ చేసాం, ఫ్రంట్లు కట్ చేసాం, హ్యాండ్స్ కట్ చేద్దాం. తర్వాత షోల్డర్ అసలు ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా కుట్టాలనేది కూడా మొత్తం అది ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడండి. 8.5 అంటే వస్తుందా లేదా ఒకసారి చూసుకుందాం. ఇట్టగా 8.5 పట్టి కింద మొత్తం వస్తుంది, ఖర్చు పైన మొత్తం కలిపి చూశాను, మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. అంటే 4 ఒకసారి 2 చేతులు, 2 షర్ట్లు హ్యాండ్స్ కూడా 4 చేతులు ఒకసారి కట్ అయిపోతాయి. 8.5 బారు. 8.5 అయితే ఇక్కడ మనకి చూడండి ఒక ½ ఇంచ్ ఖర్చు పెట్టండి. ఒక పాయింట్ నేను కట్ చేస్తా కదా, కట్ అయిపోతుంది. దాని గురించి ఒక ½ ఇంచ్ ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింద లూజు 13 అంగుళాలు అంటే 6.5. ఇక్కడ మనకి 8.5 వచ్చింది. ఇక్కడ అంటే 4వ భాగం 8.5. ఏం చేస్తారంటే 7.5 పెట్టుకోండి. 8.5 అంటే 30 అంగుళాలు తగ్గిస్తున్నాను నేను. 7.5 పెట్టాను, కొంచెం ఖర్చు చూసారు కదా, 30 అంగుళాలు తగ్గించాను నేను. ఇప్పుడు చెస్ట్ని బట్టి మనం డౌన్ తిప్పుకోవాలి. 13 30 3 అంగుళాలు ఉంది. ఇప్పుడు 3.5 పాయింట్ అంటే 3.5 దింపుకోను. సుమారుగా 3.5 దింపుతున్నాను నేను. చూసారా ఈ విధంగా మనం ఇక్కడ డౌన్ 10వ భాగం అంటే 3.5 దింపాను. అంటే 3.5 పాయింట్ వచ్చింది. ఒక పాయింట్ 3.5 దింపేశాను, సరిపోద్ది. మనం కట్ చేసేది ఇక్కడికి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేద్దాం. మనం షర్ట్ని బట్టి కూడా ఈ చెస్ట్ కూడా షర్ట్ని బట్టి కూడా పెట్టుకోవాలి. మనం చిన్న షర్ట్కి వేరే ఉంటుంది, పెద్ద షర్ట్కి వేరే ఉంటుంది. మన లెక్కలో షర్ట్లు అన్ని కటింగ్ అంతా చూస్తూ ఉండండి, మీకు అవగాహన వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా తీసిన తర్వాత ఫ్రంట్ భాగం గుంట తీసేయండి, పక్కన పెడదాం. ఇప్పుడు షోల్డర్, అసలు మెయిన్ షోల్డరే ఏ విధంగా కట్ చేయాలని చెప్తాను మీకు నేను. 2 షోల్డర్లు కావాలి, 4 కట్ చేసుకోవాలి. ముందు 2 కట్ చేస్తున్నాను మీకు చెప్తాం కోసం నేను, తర్వాత 2 కట్ చేసుకుందాం. ఏ షర్ట్ అయినా సరే నేను చెప్పినట్టు కట్ చేసుకోండి. పెద్ద షర్ట్ అయినా ఈ చిన్న షర్ట్ అయినా సరే మొత్తం కటింగ్ అంతా అటు ఇటుగా ఉంటుంది అనమాట. లెక్కలతో మొత్తం లెక్కలు అయితే పూర్తిగా ఒకలాగా ఉంటాయి. అన్ని చాలా జాగ్రత్తగా లెక్కను బట్టి పెంచుకోండి. మీరు షర్ట్ని బట్టి సైజు పెంచుకోండి. ఇప్పుడు 15.5 షోల్డర్ కాబట్టి పాదుక్కు 8 అంగుళాలు పెడతాను. ఇక్కడ పాదుక్కు 8 ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ ఎంత దింపాం, 1.5 పాయింట్ దింపాం. 1.5 పాయింట్ మనకి ఈ ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చుల కోసం 4 ఖర్చుల కోసం ఇంకో 1.5 తీస్తున్నాను నేను. 1.5 పాయింట్ అంటే అప్పుడు ఎంత వస్తుంది, 3 పాయింట్ ఎలడుపు ఇక్కడ అంటే చివరన మనకు వచ్చేది. ఇక్కడ నుంచి ఇక్కడికి
అంగుళన్నర అంటే పావుదుకు 5 అంగుళాలు షోల్డర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అంటే మనం అంగుళన్నర డౌన్ దింపింది, అంగుళన్నర పాయింట్ ఇక్కడ పెట్టేశాం. మళ్ళీ అంగుళన్నర పెంచింది మనం ఇక్కడ పెంచాం షోల్డర్ కోసం. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, మొత్తం పావుదుకు 5 అంగుళాలు వస్తుంది. పావుదుకు 5 ఇంకా పెట్టేసుకోండి. మనం గుంట ఇక్కడ ఎంత ఇచ్చాం, మనం అంగుళన్నర పాయింట్ ఇచ్చాం. అంగుళన్నర పాయింట్ ఇక్కడ కూడా ఇచ్చేసుకోండి గుంట కరెక్ట్గా. ఎక్కువ పెంచబాకండి, అలానే పైకి కట్ చేయబాకండి. నువ్వు మీకు స్ట్రైట్ మార్క్ వేస్తాను, మీకు అర్థమైద్ది. ఇది షోల్డర్ అనమాట. షోల్డర్ ఎలాడిపో ఇది. అయితే ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ మనం ఇక్కడ తగ్గించాం బ్యాక్కి. చూసారా, 1/2 ఇంచ్ తగ్గించి మనం ఇక్కడ 2.5 పెట్టాం ఎలాడుపు. అయితే 1/2 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకోండి. ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకోండి. 2 అంగుళాలు ఎక్కడికి చెప్తాను నేను. ఇక్కడ నుంచి మార్కింగ్ కాడ నుంచి 30 అంగుళం కిందకి, 30 అంగుళం కిందకి అంటే 30 అంగుళం అంటే 3 పావులు ఇక్కడ మార్కింగ్ చేస్తాను. చూడండి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ మార్కింగ్ కాడ నుంచి 30 అంగుళం కిందకి ఇక్కడ మనం 1/2 ఇంచ్ తగ్గించాం. ఈ 2.5 ఉంటుంది కాబట్టి మనం పెట్టింది 2 అంగుళాలే మనం ఇక్కడ పెట్టాం. ఎక్కడ మనం ఇది ఏంటనగా మార్కింగ్ చేసుకోండి 2 అంగుళాలకి. ఇది చూసారు కదా, ఇలా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ పావుదుక్కో మనకి ఇక్కడ నుంచి అక్కడికి ఎంత పెట్టాము, 15.5 కాబట్టి పావుదుక్కు 8. ఇక్కడ 8 అంగుళాలు పెట్టుకోండి. ఒక పావు ఇంచి పెంచుకోండి, పావు ఇంచి ఖర్చు. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేశాను నేను. ఇప్పుడు మొత్తం లెక్క మీకు వివరంగా చెప్తాను నేను. చూడండి, ఇలా ఇవ్వండి ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మార్కింగ్కి ఇక్కడ క్రాస్ కలపండి, ఈ మార్కింగ్ ఇక్కడ కలపండి. షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇక మనకి కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. మార్కింగ్ ఇక్కడ కలవాలి, ఈ మూలలో ఇక్కడ కలవాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి మార్కింగ్ అనేది. ఇది ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది ఇక్కడ కట్ చేసింది మనం అనేది చూడండి. ఇక్కడ అంగుళాలు ఉంది మ్యాక్సిమం, పాయింట్ తక్కువ 6 అంగుళాలు. ఇక్కడ మార్కింగ్ కాడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోండి. చూసారు కదా, కరెక్ట్గా మనం పెట్టేసింది, సరిపోయింది, వచ్చేసింది. ఇక ఇప్పుడు ఇది రౌండ్ షేప్ అనేది ఇలా రౌండ్ తిరగాలి. ఇది ఇలా రావాలి, షోల్డర్ ఇలా షేప్ అనేది రౌండ్ తిరగాలి. చూసారు కదా, ఇప్పుడు మనం షోల్డర్ కట్ చేసాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం కుట్టినప్పుడు ఇలా వెళ్ళిపోద్ది ఖర్చు, పైకో కిందకి వెళ్ళింది కదా. దానికోసం 30 అంగుళం నేను ఖర్చుల కోసం ఇక్కడ పెట్టాను. 30 అంగుళం చెప్పాను కదా, 30 అంగుళం దీనికి 30 అంగుళం అంగుళం పోద్దని చెప్పి అదే చెప్పింది మీకు. ఇప్పుడు ఇలా పెట్టండి, ఊరిని అర్థమైపోద్ది మీకు. ఇలా చూడండి, ఇలా చూసి ఇలా తిప్పితే కరెక్ట్గా ఏంటంటే మనకి షోల్డర్ అనేది నెక్కచ్చిగా ఇలా సరిపోద్ది. చూసారు కదా, ఈ విధంగా షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మన పరిస్తే షోల్డర్ కరెక్ట్గా సరిపోవాలన్నమాట. చూసారా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇలా కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇట్లా మనం ఇట్లా ఉంచితే మనకి ఎక్కువ తక్కువ రాకూడదు, కరెక్ట్గా రావాలి షోల్డర్ అనేది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా సరే, ఈడు లెంత్ అయినా సరే చాలా జాగ్రత్త చూడండి. మంచి లెక్కలతో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షర్ట్ కటింగ్ అయిపోయింది. ఈ వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్యాంటు కటింగ్ కూడా చెప్తాను నేను. స్కూల్ పిల్లలు ప్యాంటు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా. ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకున్నాను మంచిగా. అయితే క్రాస్ అనేది ఇక్కడ నుంచి రావాలి కాబట్టి నేను క్రాస్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా.